నమస్కారం సార్, నమస్కారం. మీరు వచ్చారా ఎగ్జామ్ కరెక్షన్ చేయడానికి? నమస్కారం, నమస్కారం. అరే రాఘవేంద్ర గారు, మీరు కూడా వచ్చారా సార్ ఎగ్జామ్ కరెక్షన్ చేయడానికి? ఏ మీరే వస్తారా? మేము రాకూడదా? చీ, అనవసరంగా అడిగాను ఇన్ని. పట్టండి సార్, మొదలుదా ఇంకా మరి పిల్లలు ఎలా రాస్తారు ఎగ్జామ్? కష్టపడుతున్నారు అందరూ. ఓకే. అభి, ఆహా, అభి ఎంత మంచి పేరు. మరి ఎలా రాశాడో పిల్లడు పాపం చూద్దాం. బాగా రాశాడు. సరే, ఇది కూడా ఓకే, బాగానే ఉంది. 2 minutes later. రాశాడు. ఓకే, పిల్లలు బాగానే రాస్తారు సార్. కాకపోతే ఇంకొంచెం కష్టపడుంటే తల్లిదండ్రులు కూడా సంతోషించి అందరికి చెప్పుకోదగిన విధంగా వచ్చింది మార్క్స్. సరే, బాగానే రాశాడు ఈ పిల్లలు. రామ్, బా పేరు ఎంత వినయంగా ఉందో. ఎలా రాశాడో మరి చూద్దాం. సార్ మీ కాళ్ళు మొక్కుతా సార్, నన్ను దయచేసి పాస్ చేయాలి సార్. ఫెయిల్ అయితే ఇజ్జత్ పోతుంది సార్. మీ కాళ్ళు మొక్కుతా, పాస్ చేయండి సార్, పాస్ చేయండి. ఏంటి సార్ ఇది పాపం, పిల్లవాడు ఏం నేర్చుకున్నట్లేడు. పూర్తిగా కాలు ముక్త అని రాశాడు. మనం ఏం చేయగలుగుతాం? పాపం ఫెయిల్ పిల్లవాడు. ఇదిగోండి సార్. సీత, అద్భుతంగా ఉంది ఒక పేరు. సరే, అమ్మాయి ఎలా రాసింది చూద్దాం. సార్ నన్ను పాస్ చేయండి, లేదంటే మీ మీద ఒట్టే, మీరు నమ్మే దేవుని మీద ఒట్టే. ఒట్టంటే ఒట్టే సార్, ఒట్టే అంతే. ఏం సార్ ఇది, ఈ దేవుళ్ళనే వేసిపోయింది. పేరు ఈ అమ్మాయి కూడా ఏం రాయకుండా వచ్చే దేవుళ్ళ మీద రాసుకుంటూ ఉన్నారు. అసలు ఏంది ఇది? అమ్మాయి సార్, అమ్మాయిలు ఎంత బాగా చదువుతున్నారు ఈ కాలంలో. ఏం చేస్తాం మనం? రాఘవ్, బాగుంది దాని పేరు. పేరుని బట్టి ఉంటలేదు కదా, చూద్దాం. సార్ నన్ను మర్యాదగా పాస్ చేయాలి, లేదంటే మిమ్మల్ని దొరకబట్టి అడ్డంగా నరుగుతా. జాగ్రత్త, పాస్ చేయాలి నన్ను. సార్, ఎవడో పెద్ద రౌడీ షీటర్ కొడుకులా ఉన్నాడు. వీని మనం టక్కున పాస్ చేసేద్దాం. పట్టుడు సార్, మళ్ళీ మనకేందుకు సార్? పాస్ చేసేయండి. This is the end.